మాది కరీంనగర్ డిస్టిక్ సైదాపూర్ మండల్ దుద్దనపల్లి గ్రామ కులస్తులమైన ఎస్సీ కులస్తులము. మాకు అంగన్వాడీ రిజర్వేషన్ ప్రకారం అయితే మా పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా, కాకపోతే మాకంటే మాల సామాజిక వర్గమైన మాల కులస్తులు ఎక్కువ ఉన్నారని చెప్పి మాకు అన్యాయం జరిగింది. మేము దాని మీద అంగన్వాడీ రిజర్వేషన్ పైన మాకు జరిగే న్యాయం జరిగేటట్టు మీరు జిల్లా కలెక్టర్ ఇట్లా వాళ్ళందరూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మేము అంగన్వాడీ రిజర్వేషన్పై నిరసన తెలుపుతున్నాం. దుద్దనపల్లి గ్రామంలో ఇటీవల అంగన్వాడీ పోస్టులు రిలీజ్ అయిన కావున మాదిగ కులానికి అన్యాయం జరిగింది. మేము ఎక్కువ జనాభా ఉండడం వల్ల మాకు ఇవ్వట్లేదు. కావున మేమందరం నిరసన తెలుపుతున్నాము. మాకు 80% ఉండడం వల్ల ఇవ్వాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామ విలేజ్లో ఇటీవల అంగన్వాడీ పోస్టులకై నోటిఫికేషన్ విడుదల. ఈ అంగన్వాడీ పోస్టు రిలీజ్ చేయడం జరిగింది. అందువలన ఎస్సీలకు ఇక్కడ ఉండేటువంటి వారికి మాదిగ జనాభా ఉన్నటువంటి మహిళలు చదువుకునే వాళ్ళు ఒక 40 మందికి పైగానే ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు ఉన్నారు. మరి వాళ్ళు ఈ పోస్టుకు అర్హత కలిగిన వాళ్ళు నష్టపోతున్నారు కనుక గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ సంబంధిత శాఖ అధికారులు దీనిపై వెంటనే స్పందించి తగు న్యాయం చేయడం కోసం ఈరోజు సైదాపూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఆ అంగన్వాడీ సెంటర్ దుద్దనపల్లి గ్రామంలో ఉండే అంగన్వాడీ సెంటర్లో అలా విద్యను అభ్యసించే అటువంటి పిల్లలు కూడా కేవలం మాదిగ పిల్లలే. అలాగే ఆడికి తోలే పిల్లలను కూడా మరి ఆ రకంగా చూసుకున్న జనాభా నిష్పత్తి ప్రకారంగా మాదిగలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి నిన్ననే మరి మేము సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రాలు ఇవ్వడంతో వాళ్ళు వివరణ ఏమిస్తారు అని అంటే మీరు కూడా చేసుకోండి, మీరు కూడా అప్లై చేసుకోండి అని అంటున్నారు. కానీ ఇక్కడ ఆన్లైన్ సిస్టంలో కనుక ఇక్కడ గ్రూప్ 3 కానీ వాళ్లకు నోటిఫికేషన్లో ఉంది. మరి మేము గ్రూప్ 2కు చెందిన వాళ్ళం కాబట్టి ఆన్లైన్ అనేది స్వీకరించడం లేదు. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు స్పందించి మాకు న్యాయం చేసి అలాగే జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు ఉండేటువంటి వారికి మాకు న్యాయం చేయాలని